భారతీయ సినీ సంగీత ప్రపంచానికి ఇది అత్యంత విషాదకరమైన రుజువు అని చెప్పొచ్చు. తన మధురమైన గానంతో దాదాపు 6 దశాబ్దాలకు పైగా కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్. జానకి ఇక లేరు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం ముగిసిందనే భావన ప్రతి సంగీతాభిమానులను కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి ఎస్. జానకి మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా సినీ, సంగీత, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెకు భావోద్వేగ నివాళులు సైతం అర్పిస్తున్నారు. ఇక 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా పల్లమట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకమ్మ చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తే ఆమెను భారతదేశం గర్వించే గొప్ప గాయనిగా నిలబెట్టింది. ఇక 1957లో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో పాటతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు దాదాపు 20 భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. అన్ని భాషల్లో ఇన్ని వేల పాటలు పాడి కూడా ప్రతి పాటలో అదే భావాన్ని, అదే మాధుర్యాన్ని నిలబెట్టడం కూడా ఎస్. జానకమ్మకే సొంతమైంది. ఇక ఆమె పాటల్లో భావ వ్యక్తీకరణ ఎంతో సహజంగా ఉండేది. ప్రేమ, బాధ, తల్లి ప్రేమ, భక్తి, ఆనందం ఇలా ఏ భావమైనా కూడా తన స్వరంతో ఎంతో సహజంగా వినిపించగలిగారు. అందుకే ఆమెను అభిమానులు దక్షిణాది గాన కోకిల అంటే ఎక్స్‌ప్రెస్ క్వీన్‌గా ప్రేమతో పిలిచేవారు. తన సినీ ప్రయాణంలో ఘంటసాల, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కె.జె. యేసుదాస్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఎన్నో మధురమైన పాటలు ఆలపించారామె. అలాగే పలు తరాల సంగీత దర్శకులతో కలిసి పనిచేస్తూ భారతీయ సంగీత సంపదను మరింత సుసంపన్నం చేశారామె. ఇక సంగీత రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆమె 4 జాతీయ చలనచిత్ర అవార్డులు సైతం అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30కి పైగా రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా తమిళనాడు ప్రభుత్వం కలైమామణి, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ్ పురస్కారాలతో ఆమెను సత్కరించాయి. ఇక 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఎస్. జానకి తిరస్కరించారు. దక్షిణాది కళాకారులకు తన గుర్తింపు సరైన సమయంలో లభించడం లేదనే అభిప్రాయంతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ సంఘటన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించింది. 2017లో సినీ గానానికి వీడ్కోలు పలికినప్పటికీ ఆమె స్వరం మాత్రం ఎప్పటికీ సంగీతాభిమానులను విడిచిపోలేదు. ఈ రోజు కూడా ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రతి ఇంటిలో వినిపిస్తూనే ఉంటాయి. కాలం మారినా, తరాలు మారినా ఆమె పాటలపై ప్రేమ మాత్రం తగ్గలేదు. ఇక ఎస్. జానకి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఒక గొప్ప గాయనిని కోల్పోయింది. కానీ ఆమె ఆలపించిన వేలాది పాటలు ఎప్పటికీ ఆమెను సజీవంగా ఉంచుతాయి. ప్రతి తరానికి ఆమె స్వరం సంగీత పాఠంగా నిలుస్తుంది. ప్రతి సంగీతాభిమాని హృదయంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుందనడంలో కూడా అతిశయోక్తి లేనే లేదు. ఇక గాన కోకిల ఎస్. జానకి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గానం చిరకాలం మనతోనే ఉంటుంది. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.